సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను విద్యార్థులను పంపించండి. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులతో ర్యాలీ మెట్టుపల్లి స్టేడియం నుండి పట్టణంలో పూర వీధుల నుండి ర్యాలీ తీస్తూ క్రీడల వల్ల జరిగే లాభాలను జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు జి రామదాస్, మరిపెల్లి కార్తిక్, క్రీడాకారులు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొని తల్లిదండ్రులకు కరపత్రము ఇంటింటికి వివరించుకుంటూ వెళ్లడం జరిగింది. ఉచితంగా వేసవి క్రీడలు శిక్షణ శిబిరం మెట్టుపల్లి మినీ స్టేడియంకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పంపించగలరని తల్లిదండ్రులను కోరారు. జిల్లాలో 10 సెంటర్లు నిర్వహిస్తున్నాం. తప్పకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతరం నుండి క్రీడా రంగం పట్ల దృష్టి సారించేలా కృషి చేయవలసిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మెట్పల్లి మినీ స్టేడియం నుండి పురవీధులుగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, మన మెట్పల్లి చిన్నారి విద్యార్థులు తప్పకుండా ఈ కోచింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి. మరి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఈ ఆటలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన మెట్పల్లి స్టేడియం నుండి పురవీధులుగా గల్లీ గల్లీకి తిరుగుతూ ఇంటింటికి ప్రచారం చేస్తూ తప్పకుండా మీరు ఆటల కోసము పంపించండి అని చెప్పి తల్లిదండ్రులను కోరడం జరిగింది. వారికి కరపత్రం ఇస్తూ తప్పకుండా మీరు ఇంటి దగ్గర ఉండి ఫోన్లు ఇచ్చుకుంటూ విద్యార్థులకు ఇవ్వకండి ఫోన్లు. తప్పకుండా స్టేడియం పంపిస్తే ఇక్కడ కోచ్ ఉంటాడు, మరిపెల్లి కార్తీకు స్టేడియంలో తప్పకుండా కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఉదయం సాయంత్రము మీరు స్టేడియంకి పంపండి అని చెప్పి తల్లిదండ్రులను అభ్యర్థించడం జరిగింది. అలాగే జిల్లాలో అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12 కోచింగ్ సెంటర్లు నియమించడం జరిగింది. మరి జిల్లాలో నియమించడంతో రేపు ఘనంగా ప్రారంభమవుతాయి. కాబట్టి మీరందరూ కూడా జిల్లాలో వివిధ సెంటర్లో తప్పకుండా హాజరు కావాల్సిందిగా విద్యార్థులను పంపించవలసిందిగా తల్లిదండ్రులు కోరుచున్నాం. అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల ఈ నెల 20వ తారీఖు నుంచి వెళ్ళి సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది మెట్పల్లి మినీ స్టేడియంలో స్టార్ట్ జరుగుతుంది. దీనికి గాను ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని స్టేడియంలోకి పంపించేసి మార్నింగ్ మరియు ఈవినింగ్ సమయం లోపల ఫ్రీ కోచింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకొని మానసికంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండడానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. ఇటువంటి క్రీడలను తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి పిల్లల్ని మంచి శారీరకంగా దృఢంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. రోజులు కోచింగ్ వస్తే వాళ్ళకి తప్పకుండా జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం వచ్చినట్టయితే వాళ్ళకు మన అసోసియేషన్ నుంచి వెళ్ళి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ సర్టిఫికేట్స్ తోటి భవిష్యత్తులో విద్యార్థులకు ఏదైతే క్రీడా రంగం ఎంచుకుంటారో ఆ క్రీడా రంగము దాంట్లో నైపుణ్యం సాధిస్తే వారికి ఉపయోగం పడతాయి. తల్లిదండ్రులు ఇప్పటికైనా ఆలోచించి మీ పిల్లలను తప్పకుండా క్రీడారంగం పట్ల మళ్లించడానికి దోహదపడతాయని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాము. తప్పకుండా మీరు స్టేడియంకు పంపించవలసిందిగా, ప్రతి సెంటర్ను ఉపయోగించుకోవాల్సిందిగా